తొమ్మిదవ తేదీ కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయము అందరికీ తెలిసినదే. మరి ఈ సంఘటన కడప నగరంలో గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటన జరగని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. కడప నగరం ఎలాంటి నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. ఎందువల్ల అంటే కడప నగరంలో తిరుమల తొలి గడపైన దేవుని కడప ఉంది. మరి అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉంది. మరి అదేవిధంగా మరియాపురం చర్చి, ఈ మూడు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భక్తాదులు వచ్చి అక్కడికి వస్తే మా కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసంతో మరి ఈ మూడు ప్రాంతాలని కూడా సందర్శించే పరిస్థితి. మరి అలాంటి మహానగరం కడప నగరం. మరి అలాంటి దురదృష్టకరమైన సంఘటన కడపలో జరిగిన తర్వాత కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సంఘటనను ఖండించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో అందరూ సంయమనంతో ఉండండి, ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యోన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. మరి అలాంటిది కొందరు దుష్ట శక్తులు మరి ఈరోజు ఆ సంఘటనలకు ప్రేరేపించడం వల్లనే మరి అలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఆ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రతి పౌరుడిపైన ఉంది, ప్రతి ఒక్క పత్రిక పైన ఉంది, ప్రతి ఒక్క మీడియా మిత్రులపైన ఉంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన కూడా ఉంది. మరి అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో మరి ఇవాళ ఒకటే నేను స్పష్టంగా చెప్పగలను. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు పొలిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి శవాల మీద రాజకీయాలు చేస్తాడు, కులాలు మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడము ఆయన దాంట్లో సిద్ధహస్తుడు. ఆయనకు అలాంటి రాజకీయాలు చేసే అతన్ని ఏదైతే చంద్రబాబు నాయుడుకి ఎవరు సాటిరారు, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు సాటిరారు. నిన్న సాయంకాలము ఏమో
తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు ఒక పెద్ద మనిషి షరీఫ్ గారు. నిజంగా నేను ఆయన ఒక పెద్ద మనిషి అని అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను చంద్రబాబు నాయుడు కాడి నుంచి వచ్చిన ఏదైతే స్క్రిప్ట్ ఉందో మరి ఆ స్క్రిప్ట్ని చదవడం మొదలుపెట్టాడు. ఏం చెప్తున్నాడంటే అల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంట. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా అనుచరులు మొత్తం దానికి కారకులంట. నిజంగా ఇంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకైతే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఆయన మాట్లాడతాడు, త్వరలోనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఆ ఎలక్షన్స్లో లబ్ధి పొందేదానికోసము మరి ఇలాంటి కుట్రలు చేయించారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. నిజంగా కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి లేదు. అలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నికలు జరిగినా కూడా, స్థానిక సంస్థలకు ఎలక్షన్ జరిగినా ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఈ అవసరం ఎవరికి ఉందంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంది. అది రేపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, మాకు 50 డివిజన్లలో 50 సరైన అభ్యర్థులు మనకు లేరు అని చెప్పి మరి వాళ్ళు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లను కూడా పదవులు ఎరచూపి, డబ్బులు ఎరచూపి, ఏదేదో ఎరచూపి మరి వాళ్ళ కండువాలు కప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కడప నగరంలో బలంగా ఉంది. మనకు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. ప్రతి డివిజన్లో కూడా ఒక్కరు కాదు కదా, 4-5 మంది ఆస్పిరెంట్స్ ఉండారు. మనకు అంత బలంగా ఉంది కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నీచ రాజకీయాలు చేసి, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన గత్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు లేదు లేదు. వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు మరి ఏ రకంగా మనం వ్యవహరించాలి, ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని ఎలా తీసుకురావాలి అని ఆలోచన చేయాలి తప్ప ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడము, రెచ్చగొట్టే ప్రసంగాలు, కథనాలు రాయడము, ప్రెస్లో మాట్లాడడము, ఇది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే. ఇట్లా కుల రాజకీయాలు చేసి, ఇట్లా వర్గాలుగా విభజించి లబ్ధి పొందాలి అనే ఆలోచనతోనే ఇన్ని ఏళ్ళు రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు. మరి అదే బంధాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఏదో రకంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ మరి ఈరోజు పైనుంచి కిందికి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా లేరు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అలివి కాని హామీలు ఇచ్చేసి సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పేసి ఏ ఒక్క కూడా హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంఘటన ఒక దురదృష్టకర సంఘటన, జరగరాని సంఘటన కడప నగరంలో జరగడం నిజంగా ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతో అన్యూన్యంగా
ఎంతో ఒక సోదర భావంతో మేమంతా కడప నగరంలో ఇన్ని ఏళ్ళు మేము ఇక్కడ నివసించామే. మరి ఈరోజు కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసము మరి ఈరోజు ఇలాంటి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారని చెప్పి కుమిలిపోయాము. మరి అలాంటి సంఘటన జరిగితే మరి ఈరోజు కేవలం ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. మరి అక్కడ జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అది రాజకీయ పార్టీలకు ఏం సంబంధము అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. మరి ఈరోజు అక్కడ అంజద్ బాషాకు సంబంధించిన అనుచరులు ప్రేరేపించారని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి అక్కడ రాజకీయాలు ఎక్కడ వచ్చాయి? రాజకీయ పార్టీలు ఎక్కడ వచ్చాయి? అది ఒక సర్కిల్కి సంబంధించి ఒక పేరుకు సంబంధించి అక్కడ ఒక వర్గం వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఇంకొక వర్గం వాళ్ళు మరి అక్కడ ఆ పేరు వద్దని చెప్పి మరి అక్కడ వాళ్ళు గుమిగూడడము, మరి అక్కడ ఘర్షణ వాతావరణం జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూశాం. మరి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత లేదా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి మరి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు పులిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రుద్దడం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.